ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఏదైనా ఒక విషయాన్ని విద్యార్థులకు బోధించేటప్పుడు ఆ అంశాన్ని ఊరికే నోటితో చెప్పడం కాకుండా ఆ అంశానికి సంబంధించిన బోధనోపకరణాలను తయారు చేసి వాటిని ప్రత్యక్షంగా చూపిస్తూ బోధించినట్లయితే విద్యార్థులు ఆ విషయాన్ని తేలిగ్గా అవగాహన చేసుకోవడమే కాకుండా గ్రహించిన విషయాన్ని చక్కగా గుర్తుంచుకోగలుగుతారు. పైగా బోధనోపకరణాలను ఉపయోగిస్తూ బోధించడం వల్ల ఉపాధ్యాయులు ఎక్కువ కష్టపడకుండా తక్కువ సమయంలో విద్యార్థులకు ఆ విషయం అవగాహన అయ్యేలా చేయగలుగుతారు. మరి ఇలాంటి బోధనోపకరణాలు బజార్లో కొని తేవడం కంటే మనకు తేలిగ్గా చవకగా లభ్యమయ్యే వస్తువులను ఉపయోగించి బోధనోపకరణాలను తయారు చేసి బోధించినట్లయితే విజ్ఞాన శాస్త్రం తేలిగ్గా అర్థమవుతుందనేది నిర్వివాదాంశం. ఇలా సృజనాత్మక శక్తితో బోధనోపకరణాలను తయారు చేసి బోధించే శక్తి ప్రతి ఉపాధ్యాయుడు కలిగి ఉండాలి. దీన్నే ఫ్యాబ్రికేషనల్ అండ్ ఇంప్రవైజేషనల్ స్కిల్స్ అంటారు. ఈ నైపుణ్యాన్ని పెంపొందించడమే మా ఈ కార్యక్రమాల లక్ష్యం, ధ్యేయం. ఈరోజు మనం చూడబోయే సైన్స్ పరికరం అపకేంద్ర యంత్రం. దీన్నే సెంట్రిఫ్యూజ్ మిషన్ అంటారు. సెంట్రిఫ్యూజ్ మిషన్ రసాయనిక శాస్త్ర ప్రయోగాల్లో ఉపయోగించబడే ఆధునిక పరికరం. ద్రవంలో తేలియాడే పదార్థపు రేణువులను పరీక్షణాలకు అడుగు భాగానికి చేర్చే ప్రక్రియలో దీన్ని ఉపయోగిస్తారు. చేర్చే ప్రక్రియ త్వరితగతిని చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని తయారు చేయడానికి కావలసిన వస్తువులు సైకిల్ చువ్వలు అంటే స్పోక్స్, టెస్ట్ ట్యూబ్లు, కటింగ్ ప్లేయర్లు, రబ్బర్ బ్యాండ్లు, గ్లాసులో నీళ్లు, రంగు చాక్పీసు. ముందుగా మనకి 3 సైకిల్ చువ్వలు కావాలి. 3 చువ్వలతో 3 భాగాలు తయారు చేయాలి. అవి హ్యాండిల్, హోల్డర్, టెస్ట్ ట్యూబ్ అమర్చడానికి వీలుగా ఒక రింగు. ముందుగా హ్యాండిల్ తయారు చేద్దాం. ఒక సైకిల్ చువ్వను తీసుకుని చువ్వను ఇలా యు ఆకారంలో వంచాలి. చువ్వల చివరలను ఒక కటింగ్ ప్లేయర్తో ఇలా గట్టిగా పట్టుకుని రెండో కటింగ్ ప్లేయర్ను ఇలా చువ్వ మధ్యలో దూర్చి చువ్వను ఇలా మెలితిప్పాలి. ఒక చువ్వ అంచు ఇలా మెలితిరగాలి. మరో చువ్వ చివర ఇలా బయటికి వచ్చేలా హ్యాండిల్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు హోల్డర్ తయారు చేద్దాం. సైకిల్ చువ్వ ఒక చివర ఇలా వంగి ఉంటుంది. రెండో చివర థ్రెడ్స్ ఉంటాయి. ఈ 2 భాగాలను కటింగ్ ప్లేయర్ సహాయంతో కత్తిరించాలి. ఇది కట్ అయిపోయింది. మనకు ఒక యూనిఫామ్ బాడీ కావాలి కదా, ఈ స్ట్రేట్ ఇది కూడా కట్ చేయవచ్చు. చువ్వ మొత్తం ఇలా సమానంగా ఉండాలి. చువ్వను ఈ విధంగా ఎక్స్ ఆకారంలో వంచాలి. తర్వాత చువ్వ చివరలు సమానంగా ఉండేలా చూసుకోవాలి. సమానంగా లేకపోతే అంచులను కత్తిరించి సమానం చెయ్యాలి. తర్వాత చువ్వ 2 అంచులను కటింగ్ ప్లేయర్ సహాయంతో గుండ్రంగా మెలితిప్పాలి. చువ్వను కటింగ్ ప్లేయర్తో పట్టుకొని ఇలా అంచులను ఎంతవరకు వెనక్కి వంచగలమో అంతవరకు చువ్వను వంచాలి. ఇదిగో ఈ విధంగా రింగుల్లా వచ్చేలా వంచాలి. ఇప్పుడు రింగుల్లా తిప్పిన చువ్వ అంచులు సమానాంతరంగా ఉండేలా ఇలా వంచాలి. ఇది హోల్డర్ అన్నమాట. ఈ హోల్డర్ని ఇంతకు ముందు తయారు చేసుకున్న హ్యాండిల్కి ఇలా తగిలించి ఇలా తిప్పినప్పుడు హోల్డర్ పైకి వచ్చేయకుండా ఉండడానికి హ్యాండిల్ చివరను ఇలా మెలితిప్పాలి.
ట్యూబ్ను అమర్చడానికి వీలుగా ఒక రింగును తయారు చేద్దాం. ఓ సైకిల్ చువ్వని తీసుకుని ఒక టెస్ట్ ట్యూబ్ ఆధారంగా అంటే దాని చుట్టూ ఇలా చుట్టాలి. అప్పుడు ఓ రింగు తయారవుతుంది. ఓన్లీ వన్ టర్న్ ఇస్ ఎనఫ్. ఒకసారి ఇలా అన్నమాట. రింగ్ తయారైంది. ఇది పరీక్ష నాళిక రింగులోంచి బయటికి రాకుండా ఉండడం కోసం మూతి దగ్గర ఓ రబ్బర్ బ్యాండ్ తగిలించి పరీక్ష నాళికను సున్నాలా చుట్టిన తీగలో ఇలా అమర్చాలి. సేఫ్టీ మెజర్ కోసం పరీక్ష నాళిక అమర్చిన సున్నా ఆకారం గల చువ్వ భాగాన్ని ఇలా హోల్డర్లో అమర్చాలి. ఇలా చేయడం వలన పరీక్ష నాళిక కింద పడే అవకాశమే ఉండదు. ఈ పరికరం ద్వారా మనం అపకేంద్ర బలం ఎలా పనిచేస్తుందో చూపించవచ్చు. ఈ రక్త పరీక్ష చేసేటువంటి ల్యాబొరేటరీలోను కెమికల్ ల్యాబొరేటరీస్లో ఏదైనా ద్రవ పదార్థంలో కరిగిపోయినటువంటి పదార్థాలు అవక్షేపంగా తీసుకురావడం కోసం ఈ సెంట్రిఫ్యూజ్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇప్పుడు అలా కాకుండా మనం అపకేంద్ర బలాన్ని నిరూపించడానికి క్లాస్ రూమ్ లో పిల్లలకి ఇటువంటి పరికరం తయారు చేసి మనం ఉపయోగపడుతుంది. మన నిత్య జీవితంలో మనం చూసే ఒక ఉదాహరణ కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ బియ్యం కడుగుతూ ఉంటాం కదా, బియ్యం కడిగేటప్పుడు మనం ఇలా దాన్ని కలుపుతూ ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి మలిన పదార్థాలు, ఆ రాళ్ళు అన్ని కూడా ఏమవుతాయంటే అంచుల వైపుకి వచ్చేసేసి మనకి మధ్యలో బియ్యం మనం తీసుకోవడానికి. అపకేంద్ర బలాన్ని ఉపయోగించి ద్రవంలో కలిసి ఉన్న మరో పదార్థాన్ని వేరు చేయవచ్చు. అందుకు మరో ఉదాహరణ చూపించవచ్చు. టెస్ట్ ట్యూబ్లోని నీళ్లలో కలర్ చాక్ పీస్ పొడి వేయాలి. కలర్ చాక్ పీస్ ద్రావణం తయారవుతుంది. కలర్ చాక్ పీస్ ఎందుకంటే స్పష్టంగా చూడడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. సొల్యూషన్ ఈజ్ రెడీ. ఈ విధంగా మనం ఒక కలర్ చాక్ పీస్ తీసుకుని పౌడర్ చేసి కలర్ చాక్ పీస్ ఎందుకు తీసుకోవాలంటే మనం ఆ నాళికలో మనం దాన్ని క్లియర్ గా చూడొచ్చు. తర్వాత ఈ పరీక్ష నాళికను సమాన వేగంతో ఇలా తిప్పాలి. ఇలా తిప్పినప్పుడు చాక్ పీస్ పౌడరు అవక్షేపంలా ఇలా కిందికి చేరి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏదైనా ఒక వస్తువుని ఇట్లా వృత్తాకార మార్గంలో తిప్పినప్పుడు దాని మీద రెండు బలాలు పనిచేస్తాయి అనుకున్నాం. అంటే ఒకటి కేంద్రం వైపుగా పనిచేసేదాను అభికేంద్ర బలం అంటాము, బయటకు పనిచేస్తున్న అపకేంద్ర బలం. అలా ఆ రెండు బలాలు పనిచేయటం వల్లనే ఈ వస్తువు ఇలాగా ఒక వృత్తాకార మార్గంలో తిరుగుతుంది. తిరుగుతున్నప్పుడు ఈ అపకేంద్ర బలం వల్ల ఈ ద్రవంలో ఉన్నటువంటి పదార్థాలు కరగకుండా ఉన్న పదార్థాలు ఏవవుతున్నాయో అవి అవక్షేపంగా. సో అట్లా అవక్షేపం చేయటం కోసం, ద్రవాల్లో కరగని పదార్థాలను అవక్షేపంగా చేయడం కోసం ఈ అపకేంద్ర క్లాస్ రూమ్ లో ఇది ఈ క్లాస్ రూమ్ లో ఈజీగా ఎట్లా తయారు చేసి పిల్లలు ఎలా వాడాలో